ప్రియతమ సహోదరి సహోదరులారా, పాస్కా పవిత్ర కార్యం ద్వారా జ్ఞానస్థానమందు మనము క్రీస్తుతో పాటు భూస్థాపితమైంది. తద్వారా మనము అతనితో ఐక్యమై నూతన జీవమును జీవించగలుగుచున్నాము. తపస్కాలపు నియమ నిష్ఠను ముగించుకున్న మనము ఇప్పుడు జ్ఞానస్థానపు ప్రమాణములను ప్రకటించుచున్నాము. వీని ద్వారా సైతాను సంబంధమును దాని చర్యలను విడనాడదననియు, కథోలిక శ్రీ సభ యందు దేవుని సేవ మాత్రమే చేయదననియు మాట ఇచ్చుచుంటిమి. ఆ మాట ప్రకారము సదా జీవింతుమని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదము. మీరు పిశాచిని త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు సజీవ దేవుని బిడ్డల స్వాతంత్రంతో జీవించుటకు పాపమును త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. పాపము మీద ఎంత మాత్రము యాజమాన్యము లేకుండానట్లు చెడు లక్షణములను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. పాపమునకు హేతువైన పిశాచమును త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుణ్ణి విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనకు నూతన జన్మను సిగి మన పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి తన వరప్రసాదం ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఇప్పుడు గురువులు నూతనముగా ఆశీర్వదించినటువంటి జలముతో మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ సమయంలో గాయక బృందము వీలైనటువంటి పాటను పాడుతూ ఉంటారు.
మహోత్సవవేళ మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతి కలుగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్మరణ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీస్తుల ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలు వారు తెచ్చిన బలి అర్పణలతో పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను, నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున నిశ్చయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన
అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది మన విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణ వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణ వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయ్యకు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆబిలాపురి తెరేసమ్మ గారితోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకునుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ఈ అర్ధరాత్రి జాగరణ పూజలో పాల్గొంటూ ఉన్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించుము. ఈనాడు మా యొక్క ప్రార్థనా సహాయం అడిగిన కుటుంబాలను ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ
కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనమి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరం క్రీస్తు యొక్క సమాధానాన్ని తెలుపుకుందాము. క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుట వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీ ఆయన ప్రవేశించడం పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను.
ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు ఇటులేని సకల మేలుల స్వరూపులై ఉండు వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని సిలువల త్యాగయాగమే పరమస ప్రేమ విందుగా పరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా నిరతం మాలో వసించుటకై రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా స్నేహశీల వరదాయం శాంతి క్షేమాకులనామం మహిమామాధుర్యం దివ్య సత్ప్రసారం దైవమా నా దీపమా దీపమా నాకున్న దైవమా నా కన్నుల దీపమా నా జీవనావకు చుక్కానివి నా వారికి నువ్వు దీపానివి హల్లెలూయా. ఈ రోజుతో అన్ని తపస్కాల క్రియలు తపస్కాల శ్రమల కాలం మరి ఎంతో వైభవంగా విజయవంతంగా ముగించుకున్నాం. ముందుగా ఆ దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ శ్రమల కాలంలో అన్ని విధాలుగా దేవుడు మనకు తోడై ఉండి ప్రార్థనలు అయితేనేమి కూటాలు అయితేనేమి ఏ తలపెట్టినా కూడా అన్నీ సక్రమంగా జరిగాయి. నిన్న కొద్దిగా శిలువ మార్గంలో మనకు మైక్ లేదు, అది వేరే విషయం. మరి మీతో వారందరికీ నేను ప్రత్యేక ప్యారిషనర్స్ కృతజ్ఞత తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని అందరూ మన కోసం చప్పట్లు కొట్టుకుందాం, గట్టిగా అభినందించుకుందాం, ఎందుకంటే ఇది మన పండుగ కాదు. అదేవిధంగా ప్యారిస్ కౌన్సిల్ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ కార్యక్రమాలని చక్కగా నడిపించినందుకు తోడ్పాటు పడ్డారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి యూత్ అంటే యూత్ పెళ్ళైన యూత్, పెళ్లి కంటే యూత్ ఇద్దరు కలిసి
వీళ్ళు చక్కగా మరి ఆ యొక్క ఉత్థాన సమాధి గృహను మరి నిర్మించి ఉన్నారు. మరి అరుణ్కి వారి యొక్క బృందానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే దాదాపు నవంబర్ 3వ తారీఖు నుంచి మా ఇంట్లో ఏదో పని జరుగుతూ ఉంది మొన్నటి వరకు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. మరి నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఫాదర్ సుభాష్ అండ్ సురేష్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు కానీ మేమంతా కలిసి చేశాం కాబట్టి నాకు కుడి ఎడమ భుజం. నేను చాలా వరకు అన్నీ మేము షేర్ చేసుకుంటా, అన్నీ ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళతాం. ఎప్పుడు ఏదో అడిగినా కూడా వెంటనే మరి అన్ని విషయాలందు నాకు ముందే అన్ని ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. నిన్నటి దినాన మనకు కొద్దిగా సౌండ్ సిస్టమ్ ఇబ్బంది పడ్డాం మనం. అంటే వస్తామని ఏదో కారణం వల్ల రాలేకపోయారు. మరి కాజా సౌండ్ సిస్టాన్ని నిన్న శిలో మార్గం తర్వాత వాళ్ళు పిలిచి అడగగానే వెంటనే స్పందించారు. మరి కాజా గారు ఉన్నారు ఇక్కడ, ఇంటికి వెళ్ళారు. ఓకే కాజా, ఓకే. మరి మీ యొక్క మాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇందాక వచ్చి అడిగారు ఫాదర్ గారండి జనరేటర్ స్టార్ట్ చేయాలా అని. నేను అన్నాను వద్దులే, వాతావరణం బాగుందని. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చివరిగా మరి మన కొయ్యరు ఈరోజు చక్కటి మరి ఆ గీతాలను మనకు అందించారు. ఎంతో భక్తియుతంగా మనం ఈ యొక్క కార్యక్రమాల్లో ఆ పూజలో పాల్గొన్నామంటే కొయ్యరవారు దాదాపు ఒక నెల నుండి అన్ని పాటలు ఎన్నుకుంటూ మరి నేను గమనించాను ప్రతి ఒక్క పట్టణానికి ఆ సందర్భం అనుసరించి సందర్భానుసారంగా పాటలు పాడారు. మధు మాస్టర్ గారికి వారి యొక్క బృందానికి మరి ఆశీస్ మన జన్మ మీరంటే అంతా ఇద్దరు కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ నేర్చుకుందాం. చివరి ప్రార్థన. పూజ అనంతరము కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత బాదం పాలు తయారు చేశారు. మరి అందరూ గాబరపడకుండా మరి బాదం పాలు తాగి సంతోషంతో ఉత్థాన క్రీస్తు యొక్క సంతోషాన్ని మరి మీ ఇళ్ళకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా విందులో మమ్ము పోషి విశిష్ట ఆశీస్సులు మీ అందరూ మీ యొక్క శిరములను వంచి ఆశీర్వాదాలను పొందండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవం రాత్రి మిమ్ము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములు నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మనను చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానము ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతోషముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఉదయకాల పూజ